గేమ్స్లో కూడా గ్రూప్లో పార్టిసిపేట్ చేశాను. నేను స్టేజ్ మీదకి రావడానికి చాలా భయపడేదాన్ని, కానీ అది నాకు స్టేజ్ ఫియర్ తగ్గడానికి క్లాస్ బాగా ఉపయోగపడింది. ఇక్కడికి రావడానికి ఇంతకుముందు చాలా భయం, కానీ సార్ డాన్స్ బాగా నేర్పించారు సార్. ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ థ్యాంక్ యూ నేర్పించింది. థ్యాంక్ యూ మేడం. అసలు నాకు యోగా అంటే ఇష్టం ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాక యోగా గురించి బెనిఫిట్స్ అన్నీ తెలుసుకుని యోగా నేర్చుకున్నాను. మేడం చెప్పిన శిఖరా నాకు నేను చాలా నచ్చింది. కాన్సన్ట్రేషన్ ఎలా పెరగాలి, నాకు ఎగ్జామ్ కొంచెం టెన్షన్ పడతాను ఎగ్జామ్స్ వచ్చాక. ఇంకా టెన్షన్ పడకూడదని బాగా నేర్చుకున్నాను. యోగా అంటే నాకు కొంచెం భయం ఉండేది, ఎందుకంటే నేను మార్నింగ్ 8కి లేచేదాన్ని. ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం వల్ల నేను మార్నింగ్ 6 o'clockకి లేచి వచ్చాను. యోగా మేడం బాగా చెప్పారు. యోగా ఇక్కడికి రాకముందు నాకు స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. ఇక్కడికి వచ్చే స్టేజ్ ఫియర్ మొత్తం పోయింది. నాకు ఇక్కడికి వచ్చే ముందు నాకు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది కాదనమాట. సార్ నాకు చెప్పింది ఏమన్నా అంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే రూట్ కాజ్ చేంజ్ చేయాలంటారు. ఇంకా మేడం చెప్పిన సూపర్ కాన్షియస్ లెసన్ విన్నాక నాకు దాన్ని ఎగ్జామ్స్ ముందు ఉపయోగించుకోగలం అనే ఒక అర్థమైంది. సో డ్రాయింగ్లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఇంతవరకు కాన్ఫిడెన్స్ అనేది లేదు దేని మీద. అంటే నాకు క్యాంప్కి వచ్చినప్పుడు మధ్యలో నుంచి పెట్టి అడుగుతారనే భయం నాకు ఉండేది, కానీ క్యాంప్కి వచ్చిన తర్వాత భయం అనేది పోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అనేవి బాగా తెలిసినవి. ఎగ్జామ్స్ టైంలో మనకి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మెడిటేషన్ ధ్యానం గట్టా చేస్తే మనకి మైండ్ ఫ్రీ అవుతుందని తెలుసుకున్నాను. మళ్ళీ ఓంకారం భోజనం చేసే ముందు ఓంకారం చెప్పడం వలన ఓంకారం చెప్పి తినడం వల్ల ఫుడ్ యొక్క టేస్ట్ అనేది ఇంకా బాగుంది. ఫస్ట్ ఇక సమ్మర్ క్యాంప్కి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఫోన్ వాడడం తగ్గించాను. తర్వాత మెడిటేషన్ చేయడం అంటే నేర్చుకున్నాను. దానివల్ల యూజెస్ బాగా నేర్చుకున్నాను. యోగా ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఫస్ట్ నేను ఇక్కడికి రాకముందు మెడిటేషన్ అంటే నాకు అసలు ఏం తెలీదు. ఇక్కడికి వచ్చాక మెడిటేషన్ గురించి చాలా యూజెస్ తెలుసుకున్నాను. మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి అవన్నీ తెలుసుకున్నాను. అండ్ మన గోల్స్ ఏంటో వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలో కూడా తెలుసుకున్నాను. క్యాంప్కి వచ్చాక నేను నా స్కిల్స్ చాలా డెవలప్ చేసుకున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరిగినాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరిగింది, అండ్ నా కాన్ఫిడెన్స్ చాలా. మెడిటేషన్ యొక్క వాల్యూ తెలిసింది. ప్రతి ఒక్క పాయింట్ని వాళ్ళు చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మేడం యొక్క థియరీ క్లాసెస్, మోటివేషన్ క్లాసెస్ చాలా బాగున్నాయి. ప్రతిదీ చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు.